ఇవాళ నేను నా ఫిట్నెస్ జర్నీ ఎక్కడైతే స్టార్ట్ చేశానో దాదాపుగా 3 సంవత్సరాల తర్వాత వర్కౌట్ అయితే చేయబోతున్నా. ఇప్పట్లో ఇది 5వ రోజు. ఆల్మోస్ట్ నన్ను అభిమానించే వాళ్ళందరికీ తెలుసు, పొద్దున లెగిస్తే పూజా పునస్కారాలతో నా డే అయితే స్టార్ట్ అయింది. దాని తర్వాత ఏ కార్యక్రమం అయినా ముందుకు సాగింది. నా ప్రీ వర్కౌట్ మీల్ తినేసి జిమ్ కి అయితే బయలుదేరిపోయాను. పొద్దున్నే ఎండలో బయలుదేరి జిమ్ కి వచ్చేసరికి జిమ్ అయితే హాలిడే అని ఉంది. బాగా డిసప్పాయింట్ అనిపించింది. చిన్న చిన్న మెయింటెనెన్స్ ఏదో చేస్తున్నారని చెప్పేసి నోటీస్ బోర్డులో అయితే ఉంది. కానీ మనకేం తెలుసు, మన ఊర్లో మనల్ని ఎవడు ఆపేది అన్న డైలాగ్ అయితే నా మైండ్ లోకి వచ్చేసింది. ఎమ్మటి నాకు తెలిసిన జిమ్ కి ఫోన్ చేశాను. జిమ్ లో ఉన్న హెడ్ ట్రైనర్ కి ఫోన్ చేయగానే, నువ్వు అడగాల ఏంటి డార్లింగ్, నువ్వు వచ్చేసి నీ వర్కౌట్ చేసుకో అని చెప్పేసి అనగానే నాకు నా మనసులో ఏమనిపించిందంటే, వెనక్కి తిరిగి చూస్తే నా ఫిట్నెస్ జర్నీలో డబ్బుల కన్నా నాకంటూ ఒక స్పెషల్ గుర్తింపు అయితే ఉంది జనాల్లో. దాని గురించి తలుచుకుంటేనే నాకు చాలా ప్రౌడ్ అనిపించింది. ఈ ఒక్క జిమ్మే కాదు, విజయవాడ మొత్తంలో ఏ జిమ్ కి వెళ్ళినా సరే నన్ను ఆప్యాయంగా పిలిచి, అన్న నువ్వు వచ్చి వర్కౌట్ చేస్తే చాలు అన్న స్టాండర్డ్ కి అయితే తీసుకొచ్చుకున్నాను. ఒక బ్రాండ్, ఒక ఆరా అయితే క్రియేట్ చేసుకున్నాను. నేను మంచి గాని చెడు గాని ఏదైతే ఇస్తావో అది డెఫినెట్లీ మళ్ళీ నీ దగ్గరికి బౌన్స్ బ్యాక్ అయింది. దట్ ఈస్ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. ఆల్మోస్ట్ 5 years అనుకుంటా ఈ జిమ్ లో నేను ట్రైన్ అయ్యాను. మోస్ట్లీ పవర్ లిఫ్టింగ్ మీద ఫోకస్ చేసేవాడిని అప్పట్లో. ఇప్పుడంటే బాడీ బిల్డింగ్ లో ఉన్నాను కాబట్టి అది వేరే విషయం. దగ్గరికి 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ జిమ్ కి తిరిగి వచ్చాను. ఆల్వేస్ ఈ జిమ్ అనేది ఒక స్పెషల్ ప్లేస్ నా హార్ట్ లో. అలా యూట్యూబ్ కి లాంగ్ వీడియో కంటెంట్ కూడా క్రియేట్ చేసుకున్నాను అనమాట. త్వరలోనే ఈ వీడియో కూడా వస్తుంది. వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. డెఫినెట్లీ యూ గైస్ విల్ లవ్ ఇట్. ఇవాళ కన్నా గొప్పగా సరికొత్తగా కనిపించాలని కోరుకుంటూ ప్రయత్నిస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం.